ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలుపొంది 100% స్ట్రైక్ రేట్ ప్రదర్శించిన జనసేనాని రాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని బీజేపీకి చేరువ చేసి అటు రాష్ట్రంలో ఇటు కేంద్రంలో ఎన్డీఏ ఘన విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కేవలం పవన్ మాత్రమే కాదని ఆయన ఒక ఆంధీ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా కొనియాడారు. స్వంత ప్రభుత్వంలోని లోపాలను సైతం నిర్మోహమాటంగా ఎత్తి చూపుతూ పాలనలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ దేశంలో ప్రకంపనలు సృష్టించాయి. సనాతన ధర్మ పరిరక్షణే తన ధ్యేయమంటూ వారాహి డిక్లరేషన్ రూపొందించిన పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా పాన్ ఇండియా పవర్ఫుల్ పొలిటికల్ లీడర్గా, హిందూ ఫైర్ బ్రాండ్గా ఎదిగారు. ఎప్పుడు కాషాయ వస్త్ర ధారణలో ఉండే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కంటే కూడా అప్పుడప్పుడు దీక్ష పూనే పవన్ కళ్యాణ్ తెచ్చుకున్న హిందూ ఐడెంటిటీ ఎన్నో రెట్లు అధికంగా ఉంది. తెలుగు సినీ రంగ దిగ్గజంగా తెచ్చుకున్న క్రేజ్ కంటే వేల రెట్లు అధిక క్రేజ్ ఆయనకు సనాతన ధర్మ పోరాటం తెచ్చిపెట్టింది. ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇలా ఒకటేమిటి, ఇంటర్నెట్ తెరిస్తే చాలు ఎటు చూసినా పవన్ కళ్యాణ్ ఒక ట్రెండింగ్ సబ్జెక్టుగా మారిపోయారు. ఈ క్రేజ్ను ఓట్లుగా మలుచుకోవచ్చనే కమలనాథులు భావించారు. అందుకే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రంగంలోకి దించారు. ఆయనతో పలు సభలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన అడుగుపెట్టిన ప్రతి నియోజకవర్గంలో మహాయుతి అభ్యర్థి గెలిచారు.